కెనడాలో నాకు బాగా నచ్చే విషయం అండ్ నచ్చని విషయం ఏంటంటే, ఫస్ట్ నచ్చే విషయం వచ్చేసి కెనడాలో హెల్త్ కేర్ మొత్తం ఫ్రీ అండి. చిన్న జలుబు, ఫీవర్ దగ్గర నుండి హార్ట్ సర్జరీస్ వరకు హాస్పిటల్ బిల్ ఎన్ని లక్షలైనా అవ్వనివ్వండి. వ్యాలిడ్ హెల్త్ కార్డ్ ఉంటే మనం 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు. నాకు నచ్చని విషయం ఏంటంటే, సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ కి వెళ్తాం కదా, అంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ జరగడానికి. కానీ ఇక్కడ ఎమర్జెన్సీకి కూడా గంటలు గంటలు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్ గా మా హస్బెండ్ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు లెఫ్ట్ లెగ్ ట్విస్ట్ అయ్యి ముందుకు పడటం వల్ల లెఫ్ట్ లెగ్ బాగా స్వెల్ అయిపోయింది. ఒక 2 డేస్ చూసి ఇంకా తగ్గలేదు అని ఎమర్జెన్సీకి వెళ్ళాము. మేము మార్నింగ్ లేవగానే హాస్పిటల్ కి వచ్చేస్తేనే మేము ఆల్మోస్ట్ 2 అవర్స్ వెయిట్ చేసాం ట్రీట్ చేయడానికి. ఇంకా ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వస్తే మేబీ మోర్ దాన్ 4 అవర్స్ వెయిట్ చేయాలేమో. మేమైతే ఇంకా చాలా బెటర్, ఎందుకంటే ఈయన వాక్ చేయలేకపోతున్నారు కానీ అట్లీస్ట్ కూర్చుంటే పెయిన్ అంతేం లేదు అన్నారు. అందుకే ఇంకా సిక్ లీవ్ పెట్టకుండా లాగిన్ అయ్యి వెయిటింగ్ ఏరియాలోనే వర్క్ చేసుకున్నారు. ఈయనకి పెయిన్ భరించగలిగే అంత ఉంది కాబట్టి సరిపోయింది. అదే చాలా మంది వేరే ఇష్యూస్ తో తట్టుకోలేనంత బాధతో వస్తారు. వాళ్ళు కూడా ఇన్ని గంటలు వెయిట్ చేయాలి అంటే చాలా కష్టం కదా. మేము ఆల్మోస్ట్ 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్లి ట్రీట్ చేస్తున్నారు. ఎక్స్రే తీయించి బోన్ లైట్ గా క్రాక్ అయిందని చెప్పారు. లెగ్ కి ఎయిర్ కాస్ట్ వేశారు. ఒక 4 to 6 వీక్స్ దాన్ని యూజ్ చేయాలి కంప్లీట్ గా తగ్గిపోవటానికి అని చెప్పారు. ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యి హాస్పిటల్ నుండి బయటికి రావడానికి మాకు ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది. ప్రెసెంట్ అయితే మా హస్బెండ్ కి బాగానే ఉంది. ఇంతకీ కెనడాలో హెల్త్ కేర్ మొత్తం ఫ్రీ అనే దాని గురించి అండ్ ఎమర్జెన్సీలో కూడా ఇన్ని గంటలు వెయిటింగ్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి.